ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి ఒక చక్కటి నూతన దినం ఉదయకాల సమయం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రండి ప్రియా దైవ జన్మ, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని చదువుకొని దైవ ధ్యానము చేద్దాము. రండి ప్రియా దైవ జన్మ, దైవ ధ్యానం చేద్దాము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 9వ వచనము. దేవుడు బిలాము నొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా, బిలాము దేవునితో ఇట్లనెను, సిపోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యాన్ని ముక్కలు ముక్కలు గిరిచి మాకు వడ్డించి సారాంశం తెలియచేయండి. నాతో మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము స్వామి. కృప చూపించమని ప్రార్థిస్తూ సమస్త మహిమా ఘనతా ప్రభావాలు పొందమని చిన్న మనం మీ పాసానికి చేర్చుకోమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు తన లేఖనాల ద్వారా ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ బోధిస్తూ వస్తున్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన అంశం ఏమిటంటే, ఈరోజు దేవుడు మనకిచ్చిన అంశం ఏమిటయ్యా అని మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియా దైవ జనాంగమా, మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశము సర్వాంతర్యామి రాకపోకలు. సర్వాంతర్యామి రాకపోకలు. దేవుడు భూమి మీదకి వస్తూ పోతూ, లేదంటే దేవుడు అనేకులకు కనబడుతూ అనేకులు ప్రార్థన గదిలోకి వస్తున్నటువంటి ఆయన రాకపోకలు. ఎవరు ఆయన అంటే సర్వాంతర్యామి, సర్వవ్యాపకర్త, సర్వశక్తిమంతుడు, సకల సద్గుణాలు కలిగిన దేవుడు. ఎన్నో ఆయనలో ఉన్నాయి. ఒక్క మనిషిలోనే అన్నీ ఉన్నాయి అని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు కొన్ని విషయాలు మనము ఆలోచించినప్పుడు, మనం చదువుకున్నటువంటి సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో బిలాము ప్రవక్త దేవునితో స్నేహం చేస్తున్నాడు. బిలాము ప్రవక్త దేవునితో స్నేహం చేస్తున్నాడు. స్నేహం చేస్తున్నాడని నేను చెప్పడం కాదు, బైబిల్లో రాయబడి ఉంది. బిలాము ప్రవక్త దేవునితో స్నేహం చేస్తున్నాడని బైబిల్లో రాయబడి ఉంది. కనుక ఈ విషయాన్ని మనము లేఖనాలను జాగ్రత్తగా చూసినప్పుడు, 9వ వచనాన్ని మనము గమనించినప్పుడు, దేవుడు బిలాము నొద్దకు వచ్చి అంటున్నది లేఖనము. దేవుడు బిలాము నొద్దకు వచ్చి అంటుంది లేఖనము 9వ వచనంలో. దేవుడు బిలాము నొద్దకు వచ్చి పోతున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ సంగతి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక ఆకారముతోనూ, ఒక నరరూపిగా, ఒక ఆకారంతోనూ, ఆకారం కలిగినటువంటి వ్యక్తి, ఆకారం లేని వ్యక్తి కాదు, ఒక ఆకారముతోనూ, ఒక నరరూపిగా, ఒక మనిషిగా ఆయన ఏం చేస్తున్నాడంటే వస్తూ పోతున్నాడు. బిలాము ప్రార్థన గదిలోని దిగి ఒక మనిషి వచ్చినట్లే నడిచి వస్తున్నాడు. కానీ ఆయన దేవుడండి. ఆయన ఎవరు? ఆయన దేవుడు అని మనకు లేఖనమే చెప్పుచున్నది. కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకొని లేఖనాలను పరిశోధించాలి.
లేఖనాలను ఎప్పుడైతే పరిశోధించి చూస్తామో లేఖనమే మనకు సాక్ష్యము ఇస్తున్నటువంటి విషయం మనకు కనబడుతుంది. ప్రియ దైవజన్మ, దేవుడు ఎలా వచ్చాడంటే అదే సమయంలో పరలోక దర్బారులో కూడా దేవుడు ఉన్నాడు. అదే సమయంలో బిలాము దగ్గరికి భూమి మీద వచ్చాడు. పరలోక దర్బారులో దేవుడు కనిపిస్తున్నాడు. పరలోక దర్బారులో కనపడి పరలోకములో సింహాసనం మీద కూర్చొని ఏం చేస్తున్నాడు దేవుడు అంటే దేవదూతలతో స్తుతులు అందుకుంటున్నాడు. ఏమని స్తుతులు అందుకుంటున్నాడు అంటే యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక నిత్యము స్తుతింపబడుతున్నాడు. శరాపులు, కెరూబులు ఆ ఉన్నతమైన లోకంలో మానక స్తుతిస్తున్నారనే విషయాన్ని మనము గమనించాలి. ఆయన పరలోక ద్వారములో ఆ మహిమ సింహాసనం మీద ఒక ఆకృతి కలిగి, ఒక రూపము కలిగి, ఒక ఆకృతిలో ఒక నరరూపి కూర్చొని దేవదూతల ద్వారా ఆ మహిమ రూపిని చూసి దేవదూతలు ఈయన దేవుడు అంటున్నారు. శరాపులు, కెరూపులు అయినటువంటి వారు పరిశుద్ధుడు 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 అంటూ మానక రాత్రింబగలు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మనకు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట ఏమనుంది? అక్కడ చూస్తే మనము పరిశుద్ధుడు 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 అని వారు ఏం చేస్తున్నారంటే మానక స్తుతిస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మానక అంటే రాత్రింబగళ్ళు. ఈ రాత్రింబగలు అనే మాటకు ప్రత్యేకంగా మనకు వచ్చే అర్థం ఏమిటి? ప్రత్యేకమైనటువంటి గమనార్థం ఏమిటి? ఒక అర్థం ఏమిటి అంటే ఒక్క క్షణము కూడా తెరిపి లేకుండా అని ఆ మాటకు అర్థం. ఒక్క క్షణము కూడా తెరిపి లేకుండా అంటే అసలు గ్యాప్ లేకుండా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతింపబడుతున్నటువంటి ఆ సందర్భాలలో మరి దేవాతి దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. దేవాతి దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం అంటే బిలాము ప్రార్థన గదిలోకి దేవుడు వచ్చాడు. తర్వాత మన పితరుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. ముగ్గురు మనుషులు వచ్చారు. అంటే ఒకే సమయంలో పరలోకములో ఉన్నాడు ఆయన, భూమి మీదకి వచ్చాడు ఆయన. ఒకే సమయంలో పరలోకంలో ఉండగలడు, భూమి మీద ఉండగలడు. భూమి మీదకి వచ్చినటువంటి దేవాతి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాముకు మోషేకు కలిగినటువంటి ఆ అనుభవాల్లో ఇదే. ఇశ్రాయేలీయుల యొక్క 70 మంది పెద్దలకు కనబడి 70 మందికి పెద్దలకు కూడా కనబడినటువంటి ఆ అనుభవాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమకాండం 24వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు మీరు చదువుకుంటే 70 మంది పెద్దలకు కూడా అక్కడ కనిపించినటువంటి అనుభవం వస్తుంది. ఆ దర్శనాలు, ఆ ప్రత్యక్షతలు ఏదో కళ్ళ ముందు ఒక కళ మాదిరిగా కనబడిను. ఈ దృశ్యాలు కాదు, ఒక వ్యక్తి రూపంలో ప్రత్యక్షమైనటువంటి విషయాలను మనం మాట్లాడుతున్నాం. బైబిల్ సాక్ష్యం. మనమేదో నోటికి వచ్చింది లేదంటే ఊహించుకొని చెప్పినే కాదు. లేఖనంలో అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, బిలాముకు ప్రత్యక్షమయ్యాడు. అదే సమయంలో పరలోక ద్వారం దగ్గర ఆ కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు, సింహాసనం దగ్గర. ఆ దేవదూతలు, శరాపులు, కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని
మానక నిత్యము ఆరాధిస్తున్నటువంటి ఆ విషయాలు మనము చూస్తున్నాం. ఏమండి, చేతులతో ముట్టుకొని చూడగలిగినంత ఖచ్చితంగా శరీరాలతో దేవుడు తన భక్తుల దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలోనే ఆయన కాళ్ళు కడుక్కొని భోజనము తిన్నాడు. ఎక్కడ? తన భక్తుల దగ్గరికి వచ్చాయి, కాళ్ళు కడుక్కున్నాడు, భోజనం చేశాడు. అబ్రహాం గారు ఏం చెప్పారు? అబ్రహాం గారు, ఇందు నిమిత్తమే కదా మీరు నీ దాసుని దగ్గరికి వచ్చారు, మీరు అలసట తీర్చుకోండి, కాస్తంత అన్నం సిద్ధపరుస్తాను, భోంచేసి వెళ్ళండి, ఇందు నిమిత్తమే కదా మీరు మీ దాసుని దగ్గరికి వచ్చిందని మనం చదువుకున్నాం గతంలో. 18వ అధ్యాయం ఆది కాండము 4 నుండి 8 వరకు మీరు తర్వాత చదువుకోండి. ఏమండి, తర్వాత అబ్రహాము సిద్ధం చేసిన భోజనం తిని వెళ్ళారు, భోంచేశారు. అంటే వారు ఒక ఆకృతి కలిగి, ఒక రూపము కలిగినటువంటి వ్యక్తులు, ఒక శరీరం కలిగినటువంటి వ్యక్తుల్లాగా వచ్చి అబ్రహాం దగ్గర, భక్తుల దగ్గర వారికి కనిపించి ఆ తర్వాత వెళ్ళినటువంటి విషయం. వెళ్ళటం రావటం అంటే వెళ్ళటమేమో ఇక్కడి నుంచి వెళ్ళిపోవటము, రావటమేమో అక్కడి నుంచి రావటం. ఈ వెళ్ళటం రావటం జరుగుతుంది. అక్కడ ఆ సింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద ఒకరు ఉన్నారు. అంటే ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలిగిన దేవుడని మనం అర్థం చేసుకోవాలి. మనం ఆరాధిస్తున్నటువంటి ఆ దేవాది దేవుడు. అలా దృశ్య శరీరాలతో దేవుడు అబ్రహాము దగ్గరికి, బిలాము దగ్గరికి, మోషే వద్దకు వచ్చినప్పుడు పరలోకంలో సింహాసనం ఖాళీగా అవ్వలేదనేది మనం అక్కడ గుర్తుంచుకోవాలి. పరలోకంలో సింహాసనం ఖాళీగా లేదు. ఎందుకంటే ఆయన దిగి వస్తే ఖాళీ అవ్వాలి కదా. అక్కడ పరలోకంలో సింహాసనం ఖాళీ అవ్వలేదు. అయితే అక్కడ ఒక రూపం ఉంది. ఆ రూపాన్ని ఏం చేస్తున్నారంటే ఈ దూతలకు కనబడుతూ పూజలు అందుకుంటున్నాడు. ఆయన ఏమందుకుంటున్నాడు? పూజలు అందుకుంటున్నాడు. దూతలకు కనబడుతూ పూజలు అందుకుంటున్నాడు. ఇటువంటి అగోచరమైనటువంటి ఆత్మదేవునిలో ఉన్నందునే ఆయన మనందరికీ ఏకకాలంలో ప్రత్యక్షమవుతున్నాడు, మనకు కనపడుతున్నాడు, పరలోకములో పూజింపబడుతున్నాడు. ఆయనే పరిశుద్ధుడని నిత్యము తెరిపి లేకుండా, ఒక్క క్షణం ఖాళీ లేకుండా ఆయన స్తుతింపబడుతున్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దైవ జనాంగమ ఆ దేవుణ్ణి, ఆయన అటువంటి దేవుడు, ఏకకాలంలో వ్యక్తిత్వము, స్నేహితుడుగాను అందుబాటులో ఉండగలిగినటువంటి ఆ దేవుడు అనంతుడు. ఏమండి, ఆ ఏకకాలంలో అక్కడ ఇక్కడ ఉండగలిగినటువంటి దేవుడు అనంతుడు అని దానికి ఏంటంటే అర్థం ఇస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అదృశ్యుడుగాను ఆత్మరూపిగాను ఏకకాలంలో అందరికీ సమీపముగా ఉండగలిగినందున ఉండగలిగినందునని ఆ క్రైస్తవ లోకములో ఇంతవరకు తెలుసుకొని నమ్ముతూ ఇది సత్యము అని ప్రతి క్రైస్తవుడు అర్థం చేసుకుంటున్నాడు. ఇంకెవరో ఇదంతా మనకెక్కడ వచ్చిందంటే దేవుడు ఉన్నాడు, ఎక్కడుండో తెలియదు అనుకోవటం కాదు. దేవుని యొక్క రాకపోకలు ఒకవేళ దిగి వచ్చినప్పుడు ఆ సింహాసనం ఖాళీ అవుతుందా, లేకపోతే వెళ్ళిపోయినప్పుడు భూమి మీద ఇంకెవరి దగ్గరికి రాడా అంటే ఆయన అన్ని చోటల అన్ని స్థలాలలో ఉండే దేవుడు. ఇంకా మనం కొన్ని విషయాలను ధ్యానం చేస్తే అది సత్యము. ఏమండి, ఇప్పుడు మనము ఆ పరిశుద్ధ దేవుని యొక్క దృష్టిని ఈ ప్రత్యేక సత్యమైనటువంటి ఆయన్ను ఆకర్షిస్తూ ఆత్మరూపిగా దృశ్యుడుగాను మాత్రమే కాదు, కానీ దృశ్యరూపముగాను చేతులతో తాకి చూడగలిగే రీతిగా మన భాషలాగును మాట్లాడుతూ మనం పెట్టిన భోజనము తినగలిగే తాత్కాలిక శరీరాలతో కూడా ఆ ఏకేశ్వరుడు అనేక స్థలాలలో ఏకకాలంలో మనకు ప్రత్యక్షమవుతున్నటువంటి
దేవాతి దేవుడు, ఆయన పేరే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. గమనించండి ప్రియ దైవజన్మ, ప్రత్యక్షమవుతున్నటువంటి దేవుడు ఒకే సమయంలో అనేక మందికి కనబడుతూ వేరు వేరు స్థలాలలో మాట్లాడడము, ఏమండి ఆ మాటలను బట్టి వేరు వేరు భాషలలోనూ ఆయన వేరు భాషల్లో ఆయన 20 లేక వేరు భాషల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన మనకు ప్రత్యక్షమవుతూ కనిపిస్తూ వస్తున్నటువంటి ఆ దేవుడు ఆయన సర్వాంతర్యామి, ఆయన సత్యదేవుడు అనేది మనము మర్చిపోకూడదు ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా. కనుక ఆ మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఏమండి పట్టజాలినటువంటి దేవుడు, ఆయన సర్వాంతర్యామి, సమీపించరాని తేజస్సులో ఉంటూ సమీపించరాని తేజస్సులో వసిస్తూ ఆయన మాత్రమే ఆ ఉన్నత లోకంలో ఉంటూ పరలోకంలో ఆయన చేస్తున్నటువంటి ఆ పనులను మనం ఒక్కసారి కానీ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఇంకొక మాటను మనము చూడగలము దైవ జనాంగమ. ఇంకొక మాట మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఇర్మియా గ్రంథంలో ఒక మాటను చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో ఒక మాట కనిపిస్తుంది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనము, నేను సమీపమందుండు దేవుడును మాత్రమేనా, దూరము నుండు దేవుడును కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాగగలవాడు కలడా? నేను భూమి ఆకాశములందట ఉండువాడను కానా? ఇది యెహోవా వాక్కు. ఏ వాక్కంట? యెహోవా వాక్కు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఒకే స్థలములో సింహాసనం మీద కూర్చోగలడు, ఒకే స్థలములో ఆ భక్తుల ప్రార్థన ఆయన వినగలడు. భక్తుల ప్రార్థనని భక్తుల గదిలోకి దిగివచ్చే దేవుడు ఆయన. భక్తుల ప్రార్థన విని భక్తుల గదిలోనికి దిగివచ్చే దేవుడు ఆయన. ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు ఆ దృశ్య రూపాలను మాత్రమే, ఆ అదృశ్య శరీరాలతో దేవుడు రాకపోకలు జరుపుతాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. దేని ద్వారా అంటే ఇర్మియా గ్రంథం ద్వారా తెలుసుకొని దేవుడు సర్వాంతర్యామి అని మనము నమ్ముతున్నాము. అంటే ఆయన ఈ విశ్వంలోనే ప్రతి స్థలములో ఏకకాలంలో ఉన్నాడు అని అర్థము. పరిశుద్ధ లేఖనాలు మనకు అదే మాటలు బోధిస్తూ వస్తున్నాయి ప్రియ దైవ జనాంగమ. కనుక మరి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సర్వవ్యాపకత్వము వేరు, దేవుని వ్యక్తిత్వ సన్నిధి వేరు. ఈ విషయంగా అర్థం చేసుకోవాలి. దేవుని సర్వవ్యాపకత్వం వేరు, దేవుని వ్యక్తిత్వం వేరు. సర్వవ్యాపకత్వం అంటే రాకపోకలు అన్ని స్థలాలలో, అన్ని ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలడు, అందరితో వారి వారి అవసరాలు తీర్చగలడు, వారితో చెప్పగలడు, వారితో మాట్లాడగలరు. ఏది? సర్వవ్యాపకత్వం. అయితే వ్యక్తిగత సన్నిధి ఏంటంటే, వ్యక్తిగత సన్నిధి వేరనుకున్నాం కదా. దేవుడు తన వ్యక్తిగత సన్నిధిని ఏ భక్తుడైతే ఇందు ఉండాలని, ఇక్కడికి రావాలని ఎవరైతే వారి కొరకు కనిపెట్టుకొని దేవుని కొరకు వారు చూస్తుంటారో, ఆ చూస్తున్నటువంటి ఆ భక్తుని యొద్దకు తన వ్యక్తిత్వ, చెప్పుకున్నాం కదా, ఎన్నో వ్యక్తిత్వ కేంద్రాలు ఉన్నాయి, స్వయం స్పృహ కేంద్రాలు, వ్యక్తిత్వ కేంద్రాలు ఉన్నాయి. వాటిని ఏం చేస్తాడంటే వారి అవసరాలను బట్టి వారి గదిలోనికి పంపించేది ఆయన సన్నిధి ప్రత్యక్షత. ఆయన వ్యాపకర్త అనేదేమో, సర్వాంతర్యామి అనేదేమో అన్ని స్థలాలలో అన్ని చోట్ల ఆయన ప్రయాణం చేసేది. ఈ విషయం మనకు అర్థం కాకపోతే
దేవునిలో కొన్ని విషయాలు మనకు అర్థం కావు. ఏమండి, వ్యక్తిత్వ ఆ కేంద్రం నొందినటువంటి ఆ దృశ్య రూపము, లేదంటే దర్శించే ఆయన ఏం చేస్తాడంటే పంపుతూ ఆ ప్రత్యేకమైనటువంటి దైవ గ్రహింపు పొందేవారికి మాత్రమే తప్ప అందరికీ ఇది లభించదు. గ్రహింపు పొందాలి. ఏ గ్రహింపు? దైవ గ్రహింపు, దేవుని గ్రహింపు. ఎప్పుడైతే పొందుతామో దేవుడు ఏమవుతాడు తెలుసా? ఆయన ప్రార్థన గదిలోకి వస్తాడు, మనుషులకు కనిపిస్తాడు, చేతులతో ముట్టుకు మేము యోహాను భక్తుడు ఏమంటాడు? మా చేతులు ఆయనను ముట్టి తాకిని. ఏ చేతులైతే ముట్టినాయో అవే సాక్ష్యం ఇస్తున్నాము. మా చేతులు ఆయన తాకాయి, మా కన్నులు ఆయన చూశాయని. ఏమండి, యోహాను ఆ సువార్తలో రాయబడి ఉన్నాయి కదా, లేదంటే యోహాను పత్రికలో రాయబడి ఉన్నాయి కదా, మా చేతులు తాకిని అంటాడు యోహాను పత్రికలో. దేన్నైతే మేము చూసామంటాడు. ఆ చూసిని తాకిని ఏమండి, ఈ ప్రత్యక్షత ఎన్ని కావాలంటే పరిశుద్ధాత్మ లేఖనాల ద్వారా మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి, గ్రహింపు కలగాలి. ఆ గ్రహింపు కలిగినప్పుడే ఈ సర్వ వ్యాపకర్త అయినటువంటి సర్వాంతర్యామి రాకపోకలు మనకు అర్థమవుతాయి, అర్థం చేసుకుంటాము, దాని ప్రకారం ప్రయాణం చేస్తాము. ప్రేమైనటువంటి దైవజనమ, మూలవాక్యం చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. ఏ వాక్యం చదువుకున్నాము? సంఖ్యాకాండము 22వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుంటూ వచ్చాము. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 9-10 వచనాల్లో దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా, బిలాము దేవునితో ఇట్లనెను. బిలాము దేవునితో ఇట్లనెను, సిపోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు అని చెబుతున్నాడు. బాలాకు మోయాబు రాజు కనుక మరి బిలాము ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాంతో మాట్లాడాడు, ఏమండి మోషతో మాట్లాడాడు, 70 మంది ఇశ్రాయేలుతో మాట్లాడాడు. ఆయన రాకపోకలు జరిపించాడు. తర్వాత వ్యక్తిగత సన్నిధి వేరు, సర్వవ్యాపకత్వం వేరు అనేది మనం అర్థం చేసుకుంటే, ఆయన ఒకే స్థలంలో సింహాసనం మీద స్తుతింపబడుతున్నాడు, పూజలు అందుకుంటున్నాడు. అదే స్థలంలో భక్తుల గదిలోకి, ప్రార్థన గదిలోకి వస్తున్నాడు. వచ్చి వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకుంటున్నాడు, వాళ్ళ అవసరాలు తీర్చెళ్తున్నాడు, వాళ్ళ స్వస్థపరిచి వెళ్తున్నాడు, వాళ్ళ ముట్టెళ్తున్నాడు, వాళ్ళ బాగు చేసి వెళ్తున్నాడు. ఒకే సమయంలో స్వయం స్పృహ కేంద్రాలు ఎన్నో మనం ఆరాధించే విశ్వాధిపతిలో ఉన్నాయని అర్థం చేసుకోవాలి. రండి ప్రియాదయ శర్మ, ఇంకా కొన్ని విషయాలు రేపు ధ్యానం చేద్దాం. మరి సమయం ఎక్కువైపోతుంది కాబట్టి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఇతబడిన వాకు అందరూ అర్థం చేసుకోవడానికి కృప చూపించండి. దిన దీవెన, దిన రక్షణ దయచేయండి. మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి, మీ కార్యాలు జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమంచి మనం మీ పాసనకు చేర్చుకోమని అయ్యా నీ బిడ్డలను ఆశీర్వదించండి నాయన. ఉదయకాల ధ్యానాలు చూస్తున్న ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను కుమరించి అవసరాలు తీర్చండి ప్రభువా, మహిమ పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.